మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్, కథా రచయిత, అలాగే ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి మాటలు కూడా రాశారండి. మల్లం రమేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీరు వందే భారత్ సినిమా తీశారు, సేవ్ ఇండియా. సేవ్ ఇండియా. Yes. అది మీ సినిమా చూశానంటే అసలు మీ ధైర్యానికి నేను మెచ్చుకున్నానండి. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ సినిమా తీయాలంటే ఖడ్గం సినిమా తర్వాత అంటే దేశభక్తి సినిమాలు వచ్చిన తర్వాత ఆ ఖడ్గం సినిమా చూశాను. దాని తర్వాత ఆగస్టు 15కి జనవరి 26కి చూడాల్సిన సినిమా ఇది. అసలు ఇది ఎలా చేయాలని మీకు అనిపించింది సార్? ఇది ఎందువల్ల ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ప్రజల్లో దేశభక్తి భావం అనేది నాటకీయంగా ఉంది. నిజమైన దేశభక్తులు ఎవరో, నకిలీ దేశభక్తులు ఎవరో తెలియడం లేదు. దేశంలో అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి. విదేశీ నిధుల ప్రభావం మన దేశంపై పడుతుంది. దేశంలో అంతర్గత సంఘర్షణ మొదలయ్యాయి తరచు. తర్వాత రాజకీయ నాయకులు వీటిని వాడుకోవడంతో పాటు రెచ్చగొడుతున్నారు, విచ్ఛిన్నం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ప్రధానంగా ప్రజలు కలిసి ఉండాలని వాళ్ళు ఉండనివ్వట్లేదు. ఈ నేపథ్యంలో కొన్ని సంఘటనలు చూసిన తర్వాత వీటన్నిటిని కలిపి ఒక స్టోరీ లాగా తయారు చేసి, ఎందుకంటే గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు, దాదాపు 15 సంవత్సరాల పాటు గతంలో విలేకరిగా పనిచేశాను కాబట్టి నాకు రైటింగ్ కానీ సమాజం అంటే ఏంటో నాకు అవగాహన ఉంది. కాబట్టి ఆ పరంగా నేను కథని అల్లుకొని కొన్ని సంఘటనలను ఉదాహరించి వాస్తవాలను జోడించి దేశాన్ని ప్రేమించాలి, కులాలు మతాలు ముఖ్యం కాదు, అవి ముఖ్యం అయినప్పటికీ కూడా అంతకు మించి దేశం ముఖ్యం, దేశాన్ని ప్రేమించడం ముఖ్యం అనే దృక్పథంతో సినిమా తీసి దాని పేరు వందే భారత్ సేవ్ ఇండియా అని పేరు పెట్టడం జరిగింది. అది అంటే మరి పాత బస్తీ ఓల్డ్ సిటీ గురించి, తర్వాత వాళ్ళు ఈ ఇక్కడ కుర్రోళ్ళని అంటే ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అంతా కూడా రిక్రూట్ చేసుకుని అంటే దాన్ని జిహాద్ అనే ప్రోగ్రాంలో అటువంటి మరి మీకు భయం ఏం లేదు సార్? అంటే మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా రిలీజ్ చేస్తే, ఆ నాయకులు కానీ ఆ డ్రెస్సింగ్ అంతా కూడా అలా అనిపించింది. మరి మీకేం భయం ఏం లేదు సార్? అది అసలు దీంట్లో పనిచేసిందే కొంతమంది ముస్లిమ్స్, అది ఓల్డ్ సిటీ వాళ్ళు. ఆ సినిమా కో డైరెక్టర్ కూడా ముస్లిమే, అమీర్ ఖదర్ అని అతని పేరు. అతను నాకు తెలియని విషయాలు తెలియచెప్పి, సినిమాలో లేని విషయాలని వాస్తవ విషయాన్ని తెలియజెప్పి ఈ సినిమా అభివృద్ధి కోసం సినిమా చిత్రీకరణకు తోడ్పడ్డాడు. ఓకే. చాలా మంది ముస్లిమ్స్కి కథ వినిపించాను నేను. ఇలా 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 అంశాలు ఉంటాయి, ఇలా ఇలా ఉంటాయి, అన్ని వాస్తవాలే సార్, ఏం పర్వాలేదు అన్నారు. రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో టెర్రరిస్టులుగా, ఆ రిక్రూట్మెంట్ వాస్తవం. నేను చాలా సినిమాలు తీశారు. కాకపోతే ఏంటంటే నేను జోడించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలతో తీయడానికి చాలా మంది పెద్ద నిర్మాతలు ధైర్యం చేయలేదు. నేను ప్రస్తావించా, వాళ్ళు కలిసా, ఈ కులాలు మతాలు రాజకీయాలు ఉన్నాయి, మా కష్టము, మాకు బిజినెస్ ఉండే, మా సినిమాలు కానీ ఇతరత్ర అని. నాకు ఆ బాధ లేదు. నేను దేశాన్ని ప్రేమించేవాడిగా నాకేం భయం లేదు. అందులో చాలా అంశాలు జోడించి చిత్రీకరించాను. అందరి దృష్టిలో శబాష్ అనిపించుకున్నాను. మీకు పోలీస్ ఆఫీసర్గా వేశారు, నేను చూసాను. మరి వేసినప్పుడు మరి డైరెక్షన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే మీరే డైరెక్టర్, మీరే ఒక క్యారెక్టర్ వేసినప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏమైనా దాంట్లో కష్టాలు ఏమైనా? టీం ఉంటుంది కదండి, నాకు డైరెక్షన్ టీం ఉంటుంది కదా. వాళ్ళు నేను కెమెరాలో ఉన్నప్పుడు డైరెక్షన్ టీం చూస్తారు, తర్వాత అది యాక్షన్ కట్ అయిపోయిన తర్వాత నేను చూసుకుంటాను ఎలా ఉంది ఏంటని. అవును, నేను చూసుకుని బాగా వచ్చిందంటే, మానిటర్లో చూసుకుని బాగా వచ్చిందంటే మళ్ళీ ఓకే, లేదంటే మళ్ళీ చేస్తాను. నాకు చేసేటప్పుడు నాకు అర్థం అవుతుంటుంది, కెమెరా యాంగిల్స్ మాత్రం చూస్తాను. కాబట్టి నాకు ఆ విషయంలో టీం ఉంది కాబట్టి ఇబ్బంది లేదండి. చాలా మంది చేశారు కానీ పెద్ద పెద్ద వాళ్ళే డైరెక్షన్ చేస్తూ, ఎన్టీ రామారావు గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు చేశారు కదా. అంత పెద్దవాళ్ళు చేసినప్పుడు నాది ఉందండి. దీంట్లో సుమన్ గారు ఉన్నారండి, రాయర్పు సుబ్బరాయ్ అని పేరు, సుబ్బరాయ శర్మ గారు, సుబ్బరాయ శర్మ ఉన్నారు, జెన్నీ ఉన్నారు, నేను చూసిన వాళ్ళు ఎక్కువగా. సుమన్ గారు అయితే ఉన్నారా, ఒక హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది, కర్ణాటక అమ్మాయి బాగా యాక్ట్ చేసిందండి. ఇది డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టారు మీరు. మరి ఇటువంటి వాళ్ళతో మీరు యాక్ట్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా అన్న మీరు? అలాగే మిమిక్రీ శివ ఒక అతను ఉన్నాడండి, భవిరి శివ, అతను ఊహించని విధంగా భవిరి శివ విలన్ పాత్ర. అతను టెర్రరిస్ట్, నేను అసలు గుర్తుపట్టలేదు అతన్ని. అతను ఇంటర్వ్యూ చేశా కానీ అక్కడ ఒక టెర్రరిస్ట్ లాగా ఏదో చెప్తున్నాడు మాట, వాళ్ళందరూ కూడా రిక్రూట్ చేసుకోలేదు చెప్తున్నాడు అతను. నేను గుర్తుపట్టలేదు మాట. అది ఆ పాత్రకు తగినట్టుగా సరిపోయాడండి. అతను సరిపోతాడా లేదా అని మాకు అనుభవం ఉన్న వాళ్ళు సంశయిస్తే, కొత్తగా సినిమా తీస్తే నేను ఏం సంశయం అవసరం లేకుండా అతను సరిపోతాడని మేకప్ వేసి చూపించాక సరిపోతాడని అన్నారు. అంటే అనుభవం లేని నేనేమో సరైన నిర్ణయాలు తీసుకున్నాను, అనుభవజ్ఞులు మాత్రం సంశయించారు. అది కానీ అతను సెలెక్ట్ చేసుకొని చాలా బాగా చేశాడు, బాగా ఉన్నాడు. అయితే మరి జెన్నీ గారు కానీ, ఇప్పుడు సుబ్రాయ శర్మ, అశోక్ కుమార్ గారు ఉన్నారు, మాణిక్ గారు, హర్షణ శ్రీనివాస్ గారు, బాలాజీ గారు, వీళ్ళందరితో ఇబ్బంది పడ్డారు సార్? ఏం పడలేదండి. అందరూ నాకు తెలిసిన వాళ్ళు
జనరల్ నేను బేసికల్గా నేను కూడా కల్చరల్ ఆర్టిస్ట్, మిమిక్రీ, వెంట్రిలాక్విజం కానీ స్టేజ్ ఈవెంట్స్ కానీ చేసి అలవాటు ఉంది జర్నలిస్ట్తో పాటుగా. ఓకే. అందువల్ల నాకు రెగ్యులర్గా టచ్లో ఉన్న వాళ్ళని నేను పెట్టుకున్నాను. లోహిత్ కానీ, తర్వాత వైభవ్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది సినిమాలో పనిచేశారు. సీనియర్ నటులు మహమ్మద్ జమా గారు అని ఆయన ముస్లిం పాత్రకు పెట్టి ఆయన కూడా కథ వినిపించి ఆయనకు నచ్చింది కథ. ఇది ముస్లిం ఓరియంటెడ్ అయినప్పుడు కూడా దేశభక్తి కాబట్టి ఎలాంటి భయం లేకుండా తీసాను నేను. ఇప్పుడు జనరల్గా ప్రతి వాళ్ళు ఏమంటారంటే నేను చూస్తుంటానండి, కుటుంబ కథా చిత్రం అవ్వాలి, ఫ్యామిలీతో మీరు సినిమాకి రావాలి, డబుల్ మీనింగ్ ఉండకూడదు, తర్వాత క్లబ్ డాన్స్ ఇలా అంటుంటారు. మరి దీన్ని కూడా వాళ్ళు ప్రోత్సహించాలి కదా ప్రజలందరూ కూడా. నేను అదే బాధపడుతున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లి కూతుళ్ళు కొడుకులు కలిసి చూడాలి, అలాంటి సినిమాలు రావాలని స్టేజీల మీద చాలా చెప్తారు. నేను తీసింది అలాంటిదే. దేశాన్ని ప్రేమించాలనే అంశాన్ని జోడించి వాస్తవాలు పెట్టి కుటుంబ సభ్యులంతా కలిసి చూసేటట్టుగా నా సినిమాలు ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదండి, డబల్ మీనింగ్ లేదు, ఐటమ్ సాంగ్స్ లేవు. అవి కావాలన్నా నేను వద్దని చెప్పాను. కమర్షియల్ ఎలిమెంట్స్ అండి మీకు కష్టంగా ఉంటుంది అంటే కష్టం ఉంటుండొచ్చు, కానీ ఇలాంటి సినిమాలు ఆదరించాలి ఉంటారని ఎంతో నమ్మకంతో తీయటం జరిగింది. కానీ ఎవరైతే స్టేజీల మీద ఉపన్యాసం చెప్తారో, ఎవరైతే అలాంటివి కావాలని కోరుకుంటారో వారి సహకారం పెద్దగా నాకు లేదు. చెప్తారు కానీ సినిమా తీసినప్పుడు దీన్ని సపోర్ట్ చేయాలి కదా, చేసినట్టు నాకు అనిపించడం రిస్క్ అంతా నేనే తీసుకోవాల్సి వచ్చింది. కానీ అవన్నీ చెప్పుడు మాటల వరకే పరిమితం అవుతున్నాయి. ఈ గ్లామర్లు, ఈ ఎక్స్పోజింగ్లు, ఐటమ్ సాంగ్స్ వీటికే జనం వస్తున్నారు కాబట్టి అది కొంచెం బాధాకరమైనది. ఇక రమేష్ గారు, తెలుగు రాష్ట్రాల వాళ్ళు చెప్తుంటే గవర్నమెంట్ ఏదైనా దేశభక్తి సినిమాలు తీయండి సబ్సిడీ ఇస్తూ ఉంటారు కదండి, దానికి ఇది ఎలిజిబిలిటీ కాదంటారు. అంటే మంచి సినిమా, దేశభక్తితో పాటు మంచి సినిమాలకు సినిమాకు సబ్సిడీ అనేది ఉంది. దానికి పైరవి వగైరా ఎలా ఉంటుందో నాకు తెలియదు. యాక్చువల్లీ సినిమా ఫీల్డ్ కానీ సినిమా తీస్తే పైరవితో కూడిన పని. నేను ఎవరి పైరవి లేకుండా నేను సొంత నిర్ణయం తీసుకొని ఒక చిన్న స్థాయి నుంచి నేను ఒక మంచి కథ అల్లుకొని తీసుకున్నాను. అక్కడ కూడా పైరవి వగైరా అట్లాంటివి ఉంటే మాత్రం నేను చెయ్యను. అది నాకు రాకపోయినా పర్లేదు, సబ్సిడీ ఉంటుంది. మంచి సినిమా కానీ దేశభక్తి సినిమా కానీ తీసినప్పుడు సబ్సిడీ ఉంటుంది. పైగా సెన్సార్ అయింది, రిలీజ్ కూడా అయింది సినిమా. రిలీజ్ చూసాను నేను. మరి మిగతా మీడియాలో కూడా మీరు దీన్ని అంటే అక్కడ కూడా పబ్లిష్ చేయడానికి కానీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉందంటే మిగతా మీడియాలో అవుతుందండి. ఎందుకంటే సినిమా రిలీజ్ అనేది నామినల్. సినిమా రిలీజ్ కాకపోతే మిగతా మీడియాలు ఆదరించవు, పట్టించుకోరు. కాబట్టి నేనేంటి, రిలీజ్ చేసిన తర్వాత ప్రచారం అనేది నాకు లేదు. భారీ ప్రచారం చేయాలి. ప్రచారానికి చిన్న సినిమా అయినా సరే 10 లక్షలు 20 లక్షలతో తీసిన సినిమాకు కూడా ₹1 కోటి ప్రచారం పెడితే తప్ప అది జనంలోకి వెళ్ళదండి. ఇంకా పెద్ద సినిమాలు అయితే 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు కూడా ప్రచారాన్ని పెడతారు. ఓకే, బట్ ప్రచారానికి నేను చెప్పేది పెద్ద సినిమాలు అయితే. కానీ నా స్థాయి సినిమాకు మినిమం ₹1 కోటి అనేది ప్రచారం ఉండాలంటే నేను చేసుకోలేకపోయా. ఉన్నమాట చెప్తున్నా. నేను ప్రచారం ఎప్పుడైతే చేసుకోలేదో జనంలోకి ఈ టాపిక్ వెళ్ళలేదు. వెళ్ళకపోయేటప్పటికి నాకు గమనించి నేనేం చేశాను, రిలీజ్ అనివార్యం కాబట్టి పరిమితంగా రిలీజ్ చేసుకున్నాను. శబాస్ అనిపించుకున్నాను. సినిమా అందరికి నచ్చింది, అంశాలు నచ్చాయి, అవసరమైన అంశాలు పెట్టానండి. నేను ఈ రోజుల్లో జరిగే అంశాలని జోడించి వాస్తవాలు మీరు తీవ్రవాదం వరకే ప్రస్తావించారు, అదొక్కటే కానీ దేశంలో. ఇంకోటి ఏంటంటే ఆ సినిమా చూసాను నేను, ఒక పేద కుటుంబం ఒక అరబ్ షేక్ కి ఆ పాపని ఇచ్చి మ్యారేజ్ చేయాలనుకుంటే చదివించాలి యాక్చువల్గా. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఓ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, ఆ పోలీస్ ఆఫీసర్ మీరే. పోలీస్ వచ్చేసి మీకు డబ్బులు లేవు కదా, నేను ఈ పెళ్లి ఆపండి అని చెప్పేసి ఆ డబ్బులు మీరు అందరూ షేర్ చేస్తారు మీ ఆఫీసర్లు అందరూ కలిపి. అది ఒకటి చాలా బాగుందండి, చాలా ఎమోషనల్ గా ఉంది అది. సార్ ఇక్కడ ఏంటంటే అండి, ఓల్డ్ సిటీలో ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి చిన్న చిన్న కుటుంబాలు, పేదవాళ్ళు అరబ్ షేకులకు అమ్మాయిలు అమ్మేస్తారు, పెళ్లి పేరుతో కావచ్చు, ఇతరత్ర కావచ్చు. అది చాలా తప్పు. చిన్న అమ్మాయిని తీసుకెళ్ళి ఆ దేశంలో ఇస్తే చాలా బాధపడుతుంది. అది వాస్తవం కాబట్టి అది కూడా వాళ్ళతో డిస్కస్ చేసి నేను ఒక పాత్రని, సీన్స్ ని క్రియేట్ చేసి ఆ అమ్మాయిని కాపాడటం కోసం పోలీసులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పేదరికం కాబట్టి, తల్లిదండ్రులు పేదరికం కాబట్టి వారికి ఆర్థిక సహాయం చేసి పోలీసులు, మీకు సందేహం రావచ్చు, జనరల్ గా పోలీసులు అంటే ఏంటంటే కోపంగా ఉంటారు, వాళ్ళు అది రకంగా ఉంటారని. కానీ ఇక్కడ ఈ సినిమాలో ఈ పోలీస్ ఆఫీసర్ అంటే మీరే, రమేష్ గారే. ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే సహాయం చేస్తారు ఆ పాపకు చదువుకోవడానికి. ఇప్పుడు మనకు చాలా మందికి తెలియని విషయం చెప్పంటారండి, పోలీసులు కొడతారు, తిడతారు, అరెస్ట్ చేస్తారు, ఇది ఒక యాంగిల్ కరెక్టే. కానీ పోలీసులు సహాయం చేస్తారు, సేవలు చేస్తారు అనేది కూడా ఉంది. అది చాలా మందికి తెలియదు, అది వెలుగులోకి రాలేదు. ఇందులో పెట్టి ఈ పాత్ర వాళ్ళని అవేర్నెస్ తేవటం కోసం ఆ అమ్మాయి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి అమ్మకాన్ని ఆపేస్తారు. మీకు డబ్బు లేదు కదా అని వీళ్ళే ఇచ్చి, వీళ్ళే ఆపి, వీళ్ళే చదివించడం కోసం క్రియేట్ చేసిన సీను. అప్పుడు ఆ అమ్మకాన్ని ఆఫ్ చేసి దుబాయ్ షేక్ ని వారి నుంచి పంపిస్తారు. అది ఆ సీను. ఇలాంటి ఒకటే కాదండి, కొన్ని ఆచారాలు ఉంటాయి, ఆచారాలు కాదు దురాచారాలు క్రియేట్ చేసుకున్నవి. ఇప్పుడు ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి మోటార్ సైకిల్ ఎక్కితే
ఆ అమ్మాయి అవసరమై తల్లిదండ్రుల అనుమతితో కుటుంబ సభ్యుల అనుమతితో మోటార్ సైకిల్ ఎక్కి డ్రాప్ చేయాలనుకుంటే కూడా మా ముస్లిం అమ్మాయి నువ్వు ఎందుకు మోటార్ సైకిల్ ఎక్కించుకుంటావు అని చెప్పి కొడతారు. అది అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అది తప్పు అని తెలియచెప్పే విధిలో కూడా ఒక సీను నేను వాస్తవంతో పెట్టాను. అదొక్కటే కాదండి, మీకు తిరుపతిలో క్రిస్టియన్స్ పనిచేస్తారు. అవునండి. తిరుపతిలో హిందూ ప్రసాదాలు తీసుకోరు. అయితే అదేవిధంగా బయట కూడా అంతే. ఇప్పుడు హిందూస్ ఏమేం చేస్తారంటే చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, కలిసిపోతారు, పట్టించుకోరు. మిగతా మైనార్టీ మతాల వారు ఏం చేస్తారంటే ఇంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ కూడా గుళ్ళలోకి రారు, బొట్లు పెట్టుకోరు, ప్రసాదాలు తీసుకోరు. నా దాంట్లో ఏంటంటే బాలాజీ గారు పాస్టర్గా పెట్టి ఆయన ప్రసాదం తింటాడు. తినేటప్పటికి ఏంటండి మీరు చూశారు కదా, ఏంటండి అంటే ఏమవుతుంది, తిరుపతి గుళ్ళో క్రిస్టియన్లు పని చేసుకుంటూ జీతాలు తీసుకొని మరి వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోగలేంది ఈ కొబ్బరి ముక్క తింటే తప్పేంటి, ఇది పౌష్టికాహారం ఏమవుతుంది అనేసి పాస్టర్ తింటాడు. విదేశాల్లో హిందూ ప్రసాదాలు తినకూడదని విదేశాలు అక్కడ లేదు, బైబిల్లో కూడా అక్కడ లేదండి. బైబిల్ అసలు బొట్టు పెట్టుకోకూడదని కూడా లేదు. వీళ్ళు క్రియేట్ చేస్తారు ఇండియా వరకు. అంటే అదొక సీన్ పెట్టడం జరిగింది. ఇట్లాంటి కొన్ని సామాజిక రుగ్మతలతో కూడిన అంశాలు పెట్టి నేను దేశానికి రిలేషన్షిప్ కథనం తయారు చేసి నేను చిత్రీకరించడం జరిగిందండి. సార్, ఇది చాలా మంది ఈ సినిమాలో అంటే రైటర్ అంటే సుద్దాల అశోక్ తేజ్ గారి గురించి, కిషోర్ దాస్ గారి గురించి, ఇంకా లేడీ యాక్టర్స్ సంధ్యాజనక్ గారు, వీళ్ళందరి గురించి ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాండి. ఎందుకంటే ఆయన సినిమా స్టార్ట్ కాకముందే కథ విని వెంటనే పాట రాసిచ్చారు. ఎలాంటి డిమాండ్ చేయకుండా సహకరించారు. సుద్దాల అశోక్ తేజ్ గారు ప్రోత్సహించారు, వారికి ధన్యవాదాలు. అదే సంధ్యాజనక్ సోదరి అనేక తెలుగు సినిమాల్లో తల్లిగా నటించి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి, నా సినిమాలో హీరోయిన్కు తల్లి సంధ్యాజనక్ గారు. ఆవిడ సహకరించింది, మంచి నటండి ఆవిడ. తర్వాత హ్యాపీ డేస్ లో కిషోర్ దాస్ గారు లా ఉంటారు కదా, ఆయన కామెడీను పొలిటికల్ సెటైరికల్ కోసం ఆయన పెట్టుకోవడం జరిగింది. ఆయనతో పాటుగా రివర్స్ గేర్ ప్యారడీ గురుస్వామి, తర్వాత వినోద్, ఫిల్మ్ అకాడమీ వినోద్, ఆయన చాలా మంది నటులను తయారు చేశారు వినోద్ గారు. వాళ్ళ గురుస్వామి గారు కానీ వినోద్ గారు కానీ చాలా చక్కగా నటించి సహకరించారు. ఇట్లా చాలా చాలా మంది సహకరించారండి. కొత్త నట్లయితే ఫైనాన్షియల్ కూడా నన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదండి. ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు అయితే నాకు సహకరించారు. బట్ నేను చాలా కష్టాలు పడి కొంచెం ప్లాట్లు అమ్ముకొని కొన్ని అప్పులు చేసి చాలా కష్టపడాల్సి వచ్చింది. అది ఇంకా సినిమా స్టార్ట్ చేశారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ వచ్చేసింది, దేశభక్తి మీద తీయాలనుకున్నానండి. సినిమా తీసి మంచి సినిమా తీయాలనుకున్నా, చూసిన వారందరికీ నచ్చింది, ప్రచారం లేక అందరిలోకి పోలేదు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇదే నేపథ్యంలో ఏంటంటే దురదృష్టవశాత్తు సరే అందరూ మంచి వాళ్ళే, కానీ కొంత ఫుటేజ్ పోగొట్టారండి. షూటింగ్ చేశాక ఫుటేజ్ సీన్లు పోగొడతారండి, షాట్లు పోగొడతారు. అయ్యో, చాలా ఓకే, అదే బాధాకరమైన విషయం అనమాట. పోతే ఏముందండి, ఎడిటింగ్ అని వగేరా స్క్రీన్ మీద కష్టం కదండి. కష్టాలు ఎదుర్కొని నేను ధైర్యంగా తీసి రిలీజ్ చేసుకోగలిగాను. కొత్త వాడిని ఇప్పుడు నన్ను ప్రేక్షకులు చూస్తున్నారు, అసలు ఈయనెవరు, ఈయన డైరెక్టర్ ఏంటి, ఈయన సినిమా తీసారా, వందే భారత్ సేవిండి మాకు తెలియదే అనుకుంటారు. ఇలా తెలియని సినిమాలు చాలా ఉన్నప్పటికీ కూడా వాటికి నాకు తేడా ఏంటంటే, నా సినిమా చూసిన తర్వాత మాత్రం ఇవన్నీ నిజమే అని చర్చించుకుంటారు. అందుకే ఇది ఇతర మాధ్యమాలు వచ్చినప్పుడు డెఫినెట్ గా నా సినిమా గురించి చర్చ జరుగుతుందండి. అందుకే మరి ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి మీకు, మీ ఛానల్ వారికి, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అదే నా కల్చరల్ కుటుంబ సభ్యుడు రాముడు వసంత్, మంచి ఆర్టిస్ట్, మంచి రైటర్, ఇట్లా పేరు తెలియకుండా కొత్తగా ఇన్వాల్వ్ అయిన చాలా మంది ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎలేందర్ మహావీర్ మ్యూజిక్ చాలా బాగా చేశాడు. అదేవిధంగా చరణ్ అర్జున్, అతను ఒక 2 పాటలకు మ్యూజిక్ చేశాడు. ఈ ప్లేబ్యాక్ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరు, ప్లేబ్యాక్ మ్యూజిక్ వేరు. ఈ ఇద్దరు ఎలేందర్ మహావీర్ ఏమో మ్యూజిక్ డైరెక్టర్, 2 పాటలకు మ్యూజిక్ చేసింది చరణ్ అర్జున్, చిన్ని చరణ్ అంటారు. తర్వాత బుగ్గవీడి శ్రీకాంత్ అని న్యూజిలాండ్ ఉంటాడు, అతను టైటిల్ సాంగ్ కు అతను కూడా మ్యూజిక్ అందించాడు. ఇలా చాలా మంది నేను సమకూర్చుకోవటం జరిగిందండి. ఇది సుమన్ గారికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఒప్పుకున్నారండి. అసలు ఆయనతో అనుభవాలు చెప్పండి. సుమన్ గారు, జెన్నీ గారు, వాళ్ళ బాలాజీ గారు, వీళ్ళతో. సుమన్ గారికి కథ బాగా నచ్చిందండి. విశేషం ఏంటంటే ఈ కథ అందరికీ నచ్చింది. మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు? నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు ఫోన్లో చెప్పమన్నారు, ఫోన్లో చెప్పనేసరికి నేను ఫోన్లో చెప్పాను. రండి మాట్లాడదాం అన్నారు. వెళ్ళి డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నచ్చింది కథ, ఓకే అన్న డేట్ పెట్టుకున్నాను. విశేషం ఏంటంటే సుమన్ గారు 3 రోజులు చేశారండి. 3 రోజులు చేశారు. కానీ కథ నచ్చి నా పరిస్థితి గమనించి ఒక కొత్త నిర్మాత, నేనే డైరెక్షన్ చేశాను. కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు కష్టపడుతున్నాడని చెప్పి ఒకరోజు రెమ్యూనరేషన్ తీసుకోకుండా వెనక్కిచ్చి వెళ్ళాడు సుమన్ గారు. వెళుతూ నన్ను పిలిచి, ఇంకా నా అవసరం ఏమైనా ఉంటే డబ్బు వద్దు,
నేను మళ్ళీ ఇంకొక రోజు ఫ్రీగా చేసి పెడతాను అని చెప్పి వెళ్ళాడండి. ఓకే. ఆ విషయం నాకు కానీ ముందు కానీ తెలిసి ఉండుంటే ఇంకా స్క్రిప్ట్ లో కొంత మార్పు చేసి సుమన్ గారిని ఫస్ట్ హాఫ్ లో కూడా ఎక్కువగా పెట్టుకునేవాడిని. అక్కడ కొంచెం నాకు వారి గొప్పతనం అనేది చాలా అది అంటే ఈ షూటింగ్ ఇప్పుడు కానీ మీకు తెలియలేదు ఆయన యొక్క తెలియదు. మంచితనం. సుమన్ గారు ఇంత మంచి వారు నాకు తెలియదు. కథ నచ్చింది, నేను నచ్చాను, నా తీరు నచ్చిందా, సినిమా తీరు నచ్చింది, ఆ టేకింగ్ అంతా నచ్చి ఉంటది, కథ నచ్చి ఉంటది. ఇక నుంచి మీకు ఒక అమౌంట్, వన్ డే అమౌంట్ రెట్ ఇచ్చారు, ఇంకా కాంట్ కూడా నేను చేస్తానని చెప్పారు అన్నారు. మరి నిజంగా ఆయన రియల్ గ్రేట్ సార్. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ విషయం నాకు తెలిసి ఉండుంటే నేను ముందే పెట్టుకునేవాడిని. అయితే ఇంకో ఇక్కడ ఇప్పుడు నేను తీసిన ఏదైతే షార్ట్స్ ఉన్నాయో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారి సహాయంతోనే, టీం సహాయంతో తీసినవి ఏవైతే ఉన్నాయో అవి నేను తీస్తే గొప్ప, ఎందుకు కొత్తవాడిని కదండి. అవును, అది గమనించారు సుమన్ గారు. అదే అనుభవజ్ఞులు అని అలా తీసుంటే ఆశ్చర్యం ఏం లేదు. వాళ్ళకి వచ్చు కాబట్టి వచ్చు, పైగా లో బడ్జెట్, భారీ బడ్జెట్ కాదు కదా. భారీ బడ్జెట్ కాదు కాబట్టి ప్రచారం ఎక్కువ చేసుకోలేకపోయాను. నేను రిలీజ్ చేశాను, మళ్ళీ వాళ్ళందరూ చూసిన వాళ్ళు సంతోషించారు. మీరు సోషల్ మీడియాను ఉపయోగించి కూడా రాలేదు సార్ మీకు. అంటే సోషల్ మీడియాల సంఖ్య అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి సోషల్ మీడియాలన్నీ పక్కదో బట్టి తిట్లకు గొడవలకు పరిమితమై దృష్టి అంతా అటు మరల్చడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో. అవునండి, పైగా సంఖ్య పెరిగింది. వాళ్ళన్నిటిని నేను ఉపయోగించుకోవాలంటే ఖర్చు పెట్టకపోతే వీలు పడదు. ఎందుకంటే లారీ చాప్టర్ 1 అని చెప్పి August 2 రిలీజ్ అంట. అతను శ్రీకాంత్ రెడ్డి అని అతను విపరీతంగా అన్ని యూట్యూబ్ ఛానల్ని మోటివేట్ చేసేసి ఒక అంటే 10 millions 20 millions వ్యూస్ తీసుకొచ్చాడు ఆ సినిమా గురించి. అంటే ఒకటే అండి, ఇక్కడ మనం డైరెక్ట్ గా మనకు మైలేజ్ కోసమో వ్యూవర్షిప్ పెరగటం కోసమో కాంట్రవర్సీ చేయదలుచుకుంటే ఒకలాగుంటుంది. నేను సాఫ్ట్, అదే వచ్చిందండి. కాబట్టి నాకు కాంట్రవర్సీ కోసము దాన్ని ఏదో చేసి అది నేను అక్కడ కొంచెం దూరంగా ఉంటాను. అప్పుడే నా పక్క వాళ్ళు ట్రై చేయబోయారు, కానీ నేను కొంచెం దాని విషయంలో. ఇంకా సుబ్బరాయ్ గారి సభతో అనుభవాలు, జెన్నీ గారు, బాలాజీ గారు, ఆ విషయాలు చెప్పండి ఒకసారి. అందరికీ కథ నచ్చిందండి. ఫస్ట్ కథ ఏం చెప్పారంటే, నువ్వు సినిమా తీయకు, బాగా ఓపెనింగ్స్ ఉండవు. ఫస్ట్ థియేటర్కి జనం రావట్లేదు కదండి. థియేటర్స్కి ఎందుకు జనం రావటం లేదంటే ఓటీటీలు రావడంతో పాటు కరోనా తర్వాత ఈ సామాజిక మాధ్యమాలు పెరిగాయి, రాజకీయ ఘర్షణ వాతావరణం పెరిగింది, రావట్లేదు. ఇవన్నీ చెప్పి తీయకంటే నేను రీసెంట్ గా కూడా సినిమా చూశానండి. చూస్తే పాప్కార్న్ అది 500 పెట్టి కొనుక్కోవాలి, డ్రింక్ ఏమో అదొక 350 రూపాయలు పెట్టి, అంటే టికెట్ ఏమో 500, ఈ రెండు కొన్నందుకు అదొక 1000 రూపాయలు అయిందండి. మల్టీప్లెక్స్ లో కష్టం అలా చూడటం. కాకపోతే ఆ పరిస్థితి ఉంది, ప్లస్ ఓటీటీలు వచ్చాయి, కరోనా తర్వాత జనం తగ్గారు, మారిందండి. అందుకే బాగా స్టార్ ఇమేజ్ నుండి బాగా ప్రచారాన్ని ఖర్చు పెట్టి సినిమాలకు ఓపెనింగ్స్ ఉంటేనే జనం వస్తున్నారు, బాగుంటే చూస్తారు. కానీ చిన్న చిన్న వాటికి చూడటం అనేది పెద్దగా లేదు. ఆ ప్రభావం నాకు కూడా తగిలింది. కానీ నేను గర్వపడేది ఏంటంటే, ఇక్కడ డబ్బు అనేది ప్రధానం కాదు, నా కష్టాలు నేను పడ్డాను, కానీ నేను దేశం కోసం తీశాను. తల్లిదండ్రులు పిల్లలు కలిసి కూర్చొని చూసే సినిమాని చూశాను, ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా నిండు డ్రెస్తో సినిమా తీశాను అనే సంతోషం, గర్వం నాకుంది. ఈ సుబ్బరాయ్ శర్మ గారు కానీ, జెన్నీ గారు కానీ, మాణిక్ గారు కానీ, శుకుమార్ గారు కానీ ఎగ్జాంపుల్ చెబుతున్నారు. మా లోహిత్, వైభవ్, వీళ్ళు కానీ, హీరోయిన్లు కానీ అందరూ కూడా నాకు బాగా సహకరించారు. అందరూ ఆశ్చర్యపోయారు తీసేటప్పుడు నేను చెప్పే తీరు చూసి. సుమన్ గారితో సహా మలక్పేట శైలజ, సుమనశ్రీ, ఇంకా చాలా మంది ఉన్నారండి నటులు. దాదాపుగా 15 మంది నటులు దీంట్లో రెగ్యులర్ వాళ్ళు పనిచేశారు. కొత్త వాళ్ళు మీరు చూసారా, క్రౌడ్ చూసారు సినిమాలో? అవునండి. వందే భారత్ సేవ్ ఇండియా, దయచేసి మీరు కూడా వందే భారత్ సేవ్ ఇండియా నెట్లో కొట్టి చూడండి, మీకు కొన్ని అంశాలు మీకు దోహదపడతాయి. క్రౌడ్ చూసారా? అవునండి. కొత్త వాళ్ళు చాలా మందికి అవకాశం ఇచ్చారండి. దాదాపు చిన్న పెద్ద నటులు 100 మంది కొత్త వాళ్ళు నటించారు, డైలాగ్ ఉన్న వాళ్ళు. ఓకే. ఒక కొత్తగా తీసే నేను 100 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అంత ఈజీ కాదండి. అంటే నా ప్లాను, నా ధైర్యం అలా ఉంది. అది కొత్త వాళ్ళందరూ కూడా దీంట్లోకి వస్తారండి, వస్తారు. ఇంకోటి, మా రెమ్యునరేషన్ విషయంలో కూడా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదండి. చిన్నంత తీసుకున్నారు, సహకరించారు, ప్రోత్సహించారు, ఒత్తిడి చేయలేదు. కథ మాత్రం అందరికీ నచ్చింది. ఇక్కడ ఒక్క విషయంలో టెన్షన్ పడ్డారు సినిమా తీసేటప్పుడు. ముస్లిమ్స్ బుర్కాలు వేసుకుని ఉంటారు, వేసుకొని ఉన్నప్పుడు మత సామరస్యత కోసం వాళ్ళు హిందూ ర్యాలీ వెళుతుంటే వెళ్ళి బొట్టు పెట్టించుకుంటారు. జై శ్రీరామ్ ర్యాలీ వెళ్తుంటే వాళ్ళు వెళ్ళి కానుకలు వేసి బురకాలతో బొట్లు పెట్టుకుంటారు. అదేం ఇబ్బంది అవుతుందా? బొట్లు పెట్టేటప్పటికి ఏమైంది, మా షూటింగ్ లో స్తబ్దు అయిపోయింది. మీరు బురకాలకు బొట్లు పెట్టారు, ఊరుకోరండి, గొడవ అవుతుంది అంటే, ఏముంది, మత సామరస్య కోసం కదా, ఒక మతాన్ని ఇంకో మతం గౌరవించాలనుకున్నాం.
మీరు గమనించారా? ఆ తర్వాత ఆ రోజు స్తబ్ద అయిపోయింది, సినిమా సైలెంట్ అయింది, అంత టెన్షన్ పడ్డారు. నేను మంచి ఉద్దేశంతో తీశాను. నేను ఇది పెట్టండి, బొట్లు పెట్టండి, బొట్లు పెట్టండి అని బొట్లు పెట్టించింది కూడా మా కో డైరెక్టర్ అమీర్ ఖజ్రాని ముస్లిమే. ఓకే. ఆ పాత్రలో నటించింది కూడా ముస్లిమ్స్, రియల్ ముస్లిమ్సే. రియల్ ముస్లిమ్స్ ఆ బొట్లు పెట్టుకున్న వాళ్ళు. అయితే తర్వాత చూస్తే మీకు అయోధ్యలో శ్రీరాముడి యొక్క మందిరం ఓపెన్ అయింది కదా, అయోధ్య శ్రీరామాలయం పెద్దగా. అక్కడికి వెళ్ళిన వాళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే, అవును. కొంతమంది బొట్లు పెట్టుకున్నారు. తర్వాత మహమ్మద్ రఫీ గారి కూతురు హిందూ సాంప్రదాయాన్ని కూడా గౌరవిస్తుందని బొట్టు పెట్టుకున్నట్టు చూపెట్టారు. నేను అడిగా, చూడు మరి వాళ్ళు పెట్టుకున్నారు కదా అంటే, బంగ్లాదేశ్ ఒక అమ్మాయి పెట్టుకున్నట్టు నాకు వీడియో వచ్చింది. కాబట్టి మనం మత సామరస్యత కోసం పెట్టుకుంటే తప్పేం కాదు కదా. మరి వీళ్ళు టోపీలు పెట్టుకొని ఇఫ్తార్ విందుకు వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, ఇఫ్తార్ విందులో మరి వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారు, కొంతమంది బొట్టు దూర్చుకుంటారు రాజకీయ నాయకులు. ఆ సీన్ కూడా చూపెట్టారు. మరి అది అలా హిందూ మతస్థులు వెళ్ళి, రాజకీయ నాయకులు కావచ్చు, కామన్ పీపుల్ వెళ్ళి ఇఫ్తార్ విందుకు వెళుతున్నప్పుడు, దర్గాకు వెళుతున్నప్పుడు మరి ముస్లిం సంబంధించినటువంటి వారు బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో నేను ఆ సీన్ పెట్టడం జరిగింది. తీసేటప్పుడు టెన్షన్ పడ్డారు, తీసాక సంతోషించారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంటే ఈ సినిమాలో తీయాలని అనుకునే వాళ్ళకి ఏమైనా సందేశం ఇవ్వగలరా? అంటే ఏంటి ఫ్యూచర్లో మీలాగా మీ ఇన్స్పిరేషన్ పొంది ఇలాగ మనం రమేష్ గారు తీసిన సినిమాలాగా మనం కూడా చేద్దాం అనిపించింది అనుకో. సందేశం ఇచ్చే ముందు ఒక విషయం అండి, సందేశం ఇచ్చే ముందు ఏంటంటే రిజర్వేషన్స్ మీద కూడా నేను ప్రస్తావించా. రిజర్వేషన్స్ లో ఓసీలకు, పేదవాళ్ళకి రిజర్వేషన్ లేదు అనే సీన్ పెట్టి అమ్మాయికి ఉద్యోగం దొరకపోతే పడే సంఘర్షణ నేను చూపించాను. తర్వాత అణగారిన వర్గాలలో కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ కొడుకులకు ఎందుకు రిజర్వేషన్ అనే సీన్ కూడా నేను పెట్టానండి. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి సినిమాలో ఉన్న అంతర్లేని సందేశం. టోటల్ సందేశం ఏంటంటే సినిమాకు జనం రావటం లేదు కాబట్టి కొత్తగా నిర్మించదలుచుకున్న వారు మాత్రం ఆ విషయం ఆలోచించి నిర్మించుకోవాలి. రెండోది ఏంటంటే కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, రిలీజ్ కష్టము, అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. నాలాగా చిత్రీకరించి కుటుంబ సభ్యులందరూ చూడాలి నిండు డ్రెస్ అనేది నాకు ఇష్టం, నేను మళ్ళీ సినిమా తీసిన అలాగే తీస్తా. అందుకోసం ఆ విషయంలో మీరు మీ నిర్ణయం తీసుకోండి. కాకపోతే ఏంటంటే కష్టాలు ఉంటాయి, రిలీజ్ కష్టం కాబట్టి పెద్దవాళ్ళు ఎవరు సహకరించే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసేవాళ్ళు సినిమా తీయాలి, చూసేవాళ్ళు కూడా ఇలాంటి వాటిని ఆదరించాలి అని నేను కోరుకుంటాను. స్టేజ్ని మీకు చెప్పడం కాదండి, సేమి చెప్పండి. తర్వాత త్వరలో నా సినిమా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా జనంలోకి రాబోతుంది కాబట్టి దాన్ని ఆదరించాలని, దేశభక్తి భావంతో ఆదరించాలని, అదే జనవరి 26, ఆగస్టు 15 ఈ సినిమా దృష్టిలో పెట్టుకోవాలని, మిగతా రోజుల్లో కూడా ఈ సినిమా చూసి ఆదరించి దేశభక్తి భావాన్ని పెంపొందింపజేసుకోవాలని అన్ని మతాల వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రమేష్ గారు చాలా బాగుందండి సినిమా. తప్పకుండా మిగతా మాధ్యమాల్లో రిలీజ్ అయినప్పుడు అందరూ చూడాలని కోరుకుందాం. అలాగే ఈ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సినిమాకి వాళ్ళు సహాయం చేయాలని కూడా ఆశిద్దామండి. మీ దగ్గర నుంచి మరొక చాలా సినిమాలు రావాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. వందే భారత్, సేవ్ ఇండియా.